హాయ్ అండి. ఎస్పెషల్లీ ఈ వీడియో వచ్చేసి ఎవరైతే ఐటీ పీపుల్ మీద జోక్స్ చేస్తున్నారో, ఎవరైతే ఐటీ పీపుల్ మీద హేళన చేస్తూ మాట్లాడుతున్నారో, కొంతమంది మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. చాలా కొన్ని ఛానల్స్ లో ఏదైనా ఫైనాన్షియల్ డెసిషన్స్ గురించి చెప్పాలంటే ఐటీ పీపుల్ ఇలా చేస్తున్నారు, ఐటీ పీపుల్ అలా చేస్తున్నారు, వాళ్ళకి అసలు శ్రద్ధే లేదు. అంతెందుకండి, కొన్ని టీవీ ఛానల్స్ లో జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్ లో కూడా ఐటీ పీపుల్ మీద జోక్స్ చేస్తున్నారు. ఎవరైతే ఐటీ పీపుల్స్ మీద జోక్స్ చేస్తున్నారో, ఐటీ పీపుల్ ని హేళన చేసి మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ అండి ఈ వీడియో. ఎస్పెషల్లీ ఎవరైతే ఐటీ పీపుల్ కి వాల్యూ ఇస్తారో వాళ్ళకేం కాదండి, ఓన్లీ అయితే ఎవరైతే హేళన చేస్తూ ఎస్పెషల్లీ కొంతమంది హేళన చేస్తూ మాట్లాడుతున్నారండి. నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో చూసి నేను రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ కొంతమంది ఫైనాన్స్ ఛానల్స్ లో కూడా అండి ఏమని చెబుతున్నారంటే ఐటీ పీపుల్ ఇలా చేస్తున్నారు, వాళ్ళకి అలా లేదు ఇలా లేదు అని ఎస్పెషల్లీ ఫోకస్ చేసి మరీ చెబుతున్నారండి. నేను వాళ్ళకి ఉద్దేశించి చెబుతున్నాను, ఐటీ పీపుల్ ని దయచేసి హేళన మాట్లాడకండి. ఐటీ పీపుల్ చాలా 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 హార్డ్ వర్క్ చేస్తారు. చాలా సెన్సిటివ్ జాబ్స్ వాళ్ళవి. మీకు విషయం తెలుసో తెలీదు, ఐటీ ఇండస్ట్రీ ఇస్ ద బిగ్గెస్ట్ ఎకానమీ ఫర్ ఇండియా. మన ఇండియాకి బిగ్గెస్ట్ ఎకానమీ. $224 బిలియన్ బిజినెస్ జరిగిందండి ఐటీ వల్ల. $224 బిలియన్ అంటే చిన్న విషయం కాదు. నేను అంతగా ఈ సర్వేస్, ఈ స్టాటిస్టిక్స్ అంతగా నాకు తెలియదు, కానీ ఒకటే చెప్పగలను, ఐటీ పీపుల్ వల్ల, ఐటీ ప్రొఫెషనలిజం వల్ల, అంటే ఐటీ వల్ల చాలా చేంజెస్ అయిందండి మన వరల్డ్ లో, మన ఎకానమీలో, ప్రతి దాంట్లో చాలా చేంజెస్ అయిందండి. ఎందుకు ఐటీ వల్ల మీద ఎందుకు జోక్స్ చేస్తారు నాకు అర్థం కాదు. ఒక్క విషయం నేను చెబుతున్నాను, ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చొని ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుంటారు, బస్ టికెట్స్ బుక్ చేసుకుంటారు, మూవీ టికెట్స్ బుక్ చేసుకుంటారు, ఏదైనా ఫుడ్ కావాలంటే ఆర్డర్ చేసుకుంటారు, ఏదన్నా గ్రాసరీస్ కావాలంటే ఆర్డర్ చేసుకుంటారు. ఈ యాప్స్ అన్ని ఎలా పనిచేస్తున్నాయండి, ఈ సాఫ్ట్వేర్స్ అన్ని ఎలా పనిచేస్తున్నాయి? బికాస్ ఆఫ్ ఐటీ పీపుల్. ఐటీ పీపుల్ లేకపోతే ఇవన్నీ రావండి. మీ లైఫ్ ని ఎంత స్మూత్ చేస్తున్నారు ఐటీ పీపుల్. బ్యాంకింగ్ పనులు మీకు తెలుసు కదా, ఇప్పుడు వాళ్ళకి తెలుసో తెలియదు కానీ ఒకప్పుడు బ్యాంకింగ్ లో మనీ డ్రా చేసుకోవాలంటే ఎంత పెద్ద పెద్ద క్యూలు ఉండేవి బ్యాంకుల బయట. ఇప్పుడు ఎంత సులువైందండి. బ్యాంకింగ్ యాప్స్, బ్యాంకింగ్ వెబ్సైట్స్, ఇవన్నీ మీరు ఇంట్లో కూర్చొని క్షణాల్లో చేతుల్లో ఫింగర్ టిప్స్ మీద బ్యాంక్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. ఏదైనా బిల్స్ కట్టాలని కట్టుకున్నారు, అంతా ఈజీ అయిపోయింది కదండి. కరెంట్ బిల్స్ కట్టాలన్నా, వాటర్ బిల్స్ కట్టాలన్నా ఎక్కడి నుంచి కడుతున్నారు? చాలా మంది యాప్స్ నుంచి కడుతున్నారు, లేదంటే వెబ్సైట్స్ నుంచి కడుతున్నారు. వీటి వెనకాల ఎంత కృషి ఉంటుందండి ఐటీ ప్రొఫెషనల్స్ ది. అంతెందుకండి, మీరు జోక్స్ చేస్తున్నారు, కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ లో జోక్స్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ లో జోక్స్ చేస్తున్నారు. ఇవి ఎలా వచ్చాయి? వీటి వెనకాల ఎంత కోడింగ్ ఉంటుంది, ఎన్ని ఐటీ ప్రొఫెషనల్స్ కష్టం ఉంటుంది వీటి వెనకాల. ఎంతమంది వర్క్ చేస్తుంటారు దీంట్లో? సపోర్ట్ టీం ఉంటుంది, డెవలప్మెంట్ టీం ఉంటుంది, ఎంతమంది టీం ఉంటుంది. ఎవరైతే ఈ రీల్స్ చేస్తున్నారో, ఈ ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చేస్తున్నారో, యూట్యూబ్ రీల్స్ చేస్తున్నారో, లేదంటే యూట్యూబ్ ఛానల్లో ఐటీ పీపుల్ జోక్స్ చేస్తున్నారో, ఒకసారి ఆలోచించండి. మీరు ఏ ప్లాట్ఫామ్ ఏదైతే ఈ జోక్స్ చేస్తున్నారో, ఈ ఐటీ పీపుల్ నుంచి కొంచెం హేళన్ గా మాట్లాడుతున్నారో, ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేది ఐటీ పీపుల్. దాని వెనకాల వాళ్ళ శ్రమ ఎంతో ఉంటుంది. క్రియేట్ చేసిన దగ్గర నుంచి, దాని సపోర్ట్ దగ్గర నుంచి. ఒక్కరోజు ఏదైనా యూట్యూబ్ ఆగిపోతే చూడండి ఒకసారి. ఒకరోజు ఏదన్నా ఒక సాఫ్ట్వేర్, మీరు చూసే ఓటీటీ ఛానల్ కానీ, లేదంటే మీరు యూజ్ చేసే సోషల్ మీడియా కానీ, లేదంటే ఏదైనా మీరు బుక్ చేసే బస్ సర్వీసెస్ కానీ, రైల్వే సర్వీసెస్ కానీ, ఫ్లైట్ సర్వీసెస్ కానీ, ఏదైనా చూడండి ఒకరోజు ఆగిపోతే చూడండి, మీకే తెలుస్తుంది. ఒకటి, మీరు ఫైనాన్స్ అడ్వైజరీస్ ఇచ్చుకోవాలన్నా, ఏదైనా వేరే గురించి చెప్పాలన్నా అందరినీ ఉద్దేశించానండి. ఎస్పెషల్లీ ఐటీ పీపుల్స్ ని ఉద్దేశించి అనొద్దు. ఎందుకంటే అందరూ సేమే. ఐటీ పీపుల్స్ లో ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు, ఖర్చు పెట్టిన వాళ్ళు ఉంటారు, పొదుపు చేసేవాళ్ళు ఉంటారు. అలాగే మిగతా ఇండస్ట్రీస్ లో కూడా ఉంటారు. మిగతా ఇండస్ట్రీలో ఎక్కువ ఖర్చు చేసేవాళ్ళు ఉంటారు, ఎక్కువ ఖర్చు చేయని వాళ్ళు, పొదుపుగా వాడుకునే వాళ్ళు ఉంటారు. ప్రతి దాంట్లో, అన్ని ఇండస్ట్రీస్ లో, అన్ని దగ్గర అన్ని రకాల మనుషులు ఉంటారు. ఖర్చు చేసేవాళ్ళు ఉంటారు, ఖర్చు చేయని వాళ్ళు ఉంటారు, పొదుపు చేసేవాళ్ళు ఉంటారు, అన్ని రకాలు ఉంటారు. అంతే తప్ప ఎస్పెషల్లీ ఐటీ పీపుల్ ని ఫోకస్ చేసి మాట్లాడడం తప్పండి. ఐటీ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా అండి? ఎవ్రీడే కష్టపడాలి, ఎవ్రీడే చదవాలి, నిరంతర విద్యార్థి అంటారు చూడండి. అలా ఐటీ ప్రొఫెషనల్ అనేవాళ్ళు నిరంతర విద్యార్థిలా ఉండాలి. ఎప్పటికప్పుడు టెక్నాలజీస్ నేర్చుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు ప్రతి అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు వాళ్ళ స్కిల్స్ అనేది అప్గ్రేడ్ చేసుకుండాలి, ఎప్పటికప్పుడు కష్టపడుతూ ఉంటారండి. అలాంటి ఐటీ పీపుల్ మీద జోక్స్ ఎలా వేస్తారండి? అసలు నాకు అర్థం కాదు. ఐటీ పీపుల్ ఏమో ఉత్తగేం ఖర్చు పెట్టండి, వాళ్ళ కెపాసిటీని బట్టి, ఎవరిని బట్టి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. అంతే తప్ప ప్రతి వాళ్ళు ఐటీ వాళ్ళందరూ ఖర్చు పెడతారని మిగతా వాళ్ళు ఖర్చు పెట్టే వాళ్ళు ఎవరు లేరా? ఎందుకు లేరండి? ఐటీ వాళ్ళు ఎందుకు ఖర్చు పెడతారు?
ఐటీ జాబ్స్ స్టేబుల్ కాకపోవచ్చు, డిపెండ్స్ అపాన్ అది గ్లోబల్ మార్కెట్ ని బట్టి ఉంటుంది. అది ఐటీ అంటే నార్మల్ ఒక్క చోట కాదు, అది గ్లోబలైజేషన్. సో గ్లోబల్ మార్కెట్ ని బట్టి ఉంటుంది. సో ఆ టెన్షన్ కూడా ఉంటుంది ఐటీ పీపుల్ కి. ఆ టెన్షన్ ని తట్టుకుంటూ, ఆ స్ట్రెస్ ని తట్టుకుంటూ ఎంత వర్క్ చేస్తారండి ఐటీ పీపుల్. ఈ వీడియో కేవలం ఎవరైతే ఐటీ పీపుల్ మీద జోక్స్ చేస్తుంటారో, ఐటీ పీపుల్ ని హేళన చేసి మాట్లాడతారో వాళ్ళ కోసమేనండి. దయచేసి ఐటీ పీపుల్ ని, ఐటీ ప్రొఫెషనల్స్ ని హేళన చేసి మాట్లాడకండి. మీ లైఫ్ ఈజీ అవడానికి మీరు ఏదైతే ప్లాట్ఫామ్ చేస్తున్నారో అది ఉండడానికి కూడా కారణం ఐటీ ప్రొఫెషనల్స్. అది ఒకటి గుర్తించండి. థ్యాంక్ యూ.